Hello everyone, welcome back to our channel EAP set MZ 2024 సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్లో. ఇప్పుడు ఈ వీడియోలో ముందుగా మీ కౌన్సిలింగ్ డేట్స్ అయితే చూడబోతా ఉన్నాం. స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ఆన్లైన్లో ఫీ పేమెంట్ ఎప్పుడు కట్టాలి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా వెబ్ ఆప్షన్ ఎప్పుడు ఇచ్చుకోవాలని స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్గా చూడబోతా ఉన్నాం. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్ వీడియోలో ఉన్నాము. ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫస్ట్ ఫేజ్ అనమాట. ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆన్లైన్లో ఫీ పేమెంట్ కట్టడం, అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం మనకు రేపటితో స్టార్ట్ కాబోతా ఉంది. మనకు ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. చూడండి, జూలై 1 నుంచి జూలై 7 వరకు అయితే మీ యొక్క ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ మనకు ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఎట్ నోటిఫైడ్ హెల్ప్లైన్ సెంటర్స్ అనమాట. ఆన్లైన్లోనే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇక్కడ డేట్స్ వచ్చేసి చూడండి, జూలై 4 నుంచి జూలై 10 లోపు అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది ఒక ప్రాసెస్ అనమాట. అది అయిపోయిన వెంటనే ఎవరైతే ముందుగా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫై అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు డైరెక్ట్ అయితే వెబ్ ఆప్షన్కి అయితే షిఫ్ట్ కావచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ బై ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ ఏదైతే జూలై 8 నుంచి జూలై 12 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మనం అయితే వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా చేంజ్ ఆఫ్ ఆప్షన్ ఫర్ ది క్యాండిడేట్స్ అనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఏమైనా చేంజ్ చేసుకోవాలి, ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ టైం అయితే ఇవ్వడం జరిగింది. జూలై 13 వరకు అయితే మీరైతే కంప్లీట్ చేసుకోవాలి ఒక వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనమాట. మీకు వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ వస్తుంది కదా. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ జూలై 16 నాడైతే రావడం జరుగుతుంది ఒక సీట్ అలాట్మెంట్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అనమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆన్లైన్లో ఫీ పేమెంట్ కట్టాలి. కట్టిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క జైనింగ్ రిపోర్ట్ తీసుకువెళ్ళి కూడా మీకు ఏ కాలేజ్ సీటు వచ్చింది, ఏ బ్రాంచ్ సీటు వచ్చిందో అక్కడ వెళ్ళేసి మీరైతే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక మన డేట్ కూడా ఇవ్వడం జరిగింది, జూలై 17 నుంచి జూలై 22 వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది క్లాస్ వర్క్ అంటే ఇక్కడ చూడండి, జూలై 19 నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే మీకు ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అన్ని స్టెప్స్ గురించి అయితే డీటెయిల్గా డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను మన ఛానల్లో. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న స్టూడెంట్స్ మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో, ఏమైనా క్వారీస్ ఉన్నా కానీ వెంటనే కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఓకే, మనకు రేపు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు ఏ విధంగా యొక్క ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పేమెంట్ ఏ విధంగా కట్టాలి కూడా స్టెప్ బై స్టెప్ అయితే మరొక వీడియో రూపంలో మేము ముందు ఉంటాను. ఓకే, అంతవరకు మన ఛానల్తో అప్డేట్గా ఉండండి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.